వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డిఏ, డిఆర్ బకాయిలు విడుదల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ బకాయిలపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీసీపీఎస్సీఏ ప్రభుత్వ నిర్లక్ష్యంపై న్యాయ పోరాటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చెల్లించాల్సిన కరువు భత్యం డిఏ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్సీఏ న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక హక్కులను కాపాడే లక్ష్యంతో అసోసియేషన్ గౌరవ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వంపై రిట్ పిటిషన్ దాఖలు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఏపీసీపీఎస్సీఏ ఆగస్టు 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఉద్యోగులకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా దక్కవలసినటువంటి డిఏ బకాయిల మొత్తాన్ని తక్షణమే విడుదల చేసేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్లో కోరడం జరిగింది. హక్కుల సాధనలో మాది చెరగని చరిత్ర అంటూ ఏపీసీపీఎస్సీఏ కేవలం మాటలకే పరిమితం కాదని, చేతలతో ఉద్యోగుల హక్కులను సాధించినటువంటి గణనమైనటువంటి చరిత్ర తమకుందని ఉద్యోగ సంఘం గుర్తు చేసింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసం సాధించినటువంటి అలుపెరగని పోరాటంలో అలుపు బాసిన ఉద్యోగ సోదరుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఆ పోరాట ఫలితంగా మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మరియు డెత్ గ్రాట్యుటీ వంటి కీలకమైన ప్రయోజనాలను సాధించిపెట్టినటువంటి ఏకైక సంఘంగా ఏపీసీపీఎస్సీఏ చరిత్రలో నిలిచిపోయింది. ఉద్యోగుల పక్షాన నిరంతరం పోరాటం. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల హక్కుల ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడినవి కావు. అవి రాజ్యాంగం కల్పించిన రక్షణలు. నిరంతరం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి డిఏ అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు. అలాంటి డిఏ బకాయిలను సంవత్సరాల తరబడి నిలిపివేయడం ఉద్యోగుల ఆర్థిక హక్కులను కాలరాయడమే. అందుకే లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల శ్రేయస్సు కోసమే మేము ఈ న్యాయ పోరాటానికి సిద్ధపడ్డాము అనైతే సంఘం తెలుపుతోంది. మా న్యాయ పోరాటం కేవలం డిఏ బకాయిలకే పరిమితం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఆత్మగౌరవాన్ని, వారి హక్కులను, విలువలను కాపాడే వరకు మా పోరాటం ఆగదు. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగ వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ న్యాయ పోరాటంలోనూ విజయం సాధించి ఉద్యోగులకు న్యాయం చేస్తామని సమనీయంగా తెలియజేస్తున్నాము అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.